ఎలాంటి ఆంక్షలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ ఎంపీ జాప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సరితకు రైతు భరోసా, రుణమాఫీ పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ శ్రీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు లింగంగౌడ్ మాట్లాడుతూ మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం వెంటనే వానాకాల రైతు భరోసా, యాసంగి రైతు భరోసా మొత్తం కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతు భరోసా మేము ఎకరానికి 15,000 ఇస్తాం, కేసీఆర్ ముష్టి వేసినట్టు 10,000 ఇస్తుండు అని మాట్లాడినటువంటి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈనాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము గత ప్రభుత్వము 10,000 ఇస్తే మేము 12,000 ఇచ్చినామని చెప్పడం ఏదైతే ఉందో అది విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఈ రోజున మోసం చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట ఎకరానికి 15,000 ఏదైతే ఉందో తను ఇచ్చిన మాట తను నిలుపుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ రోజున మేము నంగనూరు మండల బీఆర్ఎస్ పార్టీ శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం, నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమా, మీరు ఎన్నికల ముందు ఏదైతే రైతాంగానికి ఇచ్చినటువంటి సంపూర్ణ రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకు 2 లక్షలు చేస్తామని చెప్పారు. అది అరకొర చేసి ఇప్పటికీ ఇంకా రైతాంగం చాలా కష్టాల్లో ఉంది. ఆ 2 లక్షలు కూడా రుణమాఫీని పూర్తి స్థాయిలో చేసి రైతాంగానికి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధానంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మీ హామీని నిలబెట్టుకొని రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రతి రైతు మీ 15,000 కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఆనాడు మీరు ప్రభుత్వంలో రాకముందుకు మేము వచ్చిన ఎమ్మటనే డిసెంబర్ 9 తారీఖు నాడు రాగానే ఇట్లా ఈ రోజు తీసుకుంటే 10,000, మళ్ళీ మేము డిసెంబర్లో అధికారంలోకి వస్తున్నాం, ఆ రోజు 15,000 ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి కూడా 13 నెలలు కావస్తా ఉంది. ఇప్పటికి కూడా రైతులకు నయా పైసా రైతు భరోసా కింద మీరు ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 17,500 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. ఆ 17,500తో పాటు ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి రైతుకు 15,000 ఇచ్చే వరకు, 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా పోరాటం చేస్తూ ఉంటది. ఇలాంటి నిరసనలు ఇంకా ఉధృతం చేసి మీరిచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాం. ఆనాడైనా ఈనాడైనా రేపటికైనా ప్రతి రైతు వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మీలాగా కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రాలేదు. ఆ 10 సంవత్సరాలు కూడా రైతును రాజును చేసే విధానంగా కేసీఆర్ పాలన ఆనాడు కొనసాగింది. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు, రైతు అరిగోస పడతా ఉన్నాడు. ఇలాంటి చర్యలు పూనుకోవడం మీకు మంచి పద్ధతి కాదు. మీరు ఇచ్చినటువంటి హామీనే మీరు నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ వారికి మెమోరాండా ఇచ్చాం. మీరు ఈ 26 తారీఖు నాడు రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. ఆ రోజు వరకు కూడా ఎకరానికి 15,000 ఇచ్చి 17,500 ఏదైతే బాకీ పడ్డారో దానిని కూడా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ హరీష్ రావు గారి నాయకత్వం.